ఈ రోజు నేను న్యూ రెసిపీ బుక్ చూసి మీకోసం వండాను. మీరు ఆశ్చర్యపడకపోతే నా పేరు నేను మార్చుకుంటాను. మళ్ళీ వచ్చేసిందా? హాయ్ రుద్ర. హలో మరీనా, నువ్వెక్కడికి ఎలా? రుద్ర, రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. కిందకి దిగి చెప్తావా? తను మాత్రమా లేదా మేమందరూనా? అందరూనే. మీరందరూ రండి, సరేనా? మీరందరూ నా ఫ్రెండ్సే. ఇంకో విషయం, తాతని ఇన్వైట్ చేయడానికి మా నాన్న వస్తారు. సన్ సిటీని చుట్టి చూసేసి వస్తారు. బాయ్, సీ యూ టుమారో. ఓకే, సీ యూ. మేము ఖచ్చితంగా వస్తాం. సింపుల్ అయిన దానిలో ఎప్పుడు తను రాదా? ఎప్పుడు ఎగురుకుంటూ వచ్చి గెంతులేస్తోంది. అది ఎగురుకుంటూ వచ్చి కరెక్ట్ గా రుద్ర మీదే పడుతుంది. నీకు చాలా కష్టంగా ఉందనుకుంటున్నాను. రంగీలా, మర్చిపోకుండా అన్ని మొక్కలకి నీళ్లు పోయాలి. మొక్కలకి నీళ్లు ఎంతో ముఖ్యమైన సంగతి తెలుసు కదా. హలో జయసింగ్ చౌహాన్. భయపడకండి, నేను రుద్రాకి ఫ్రెండ్, మరి నాకు నాన్నగారిని. ఓహో అలాగా. రుద్ర మీ గురించి చాలాసార్లు చెప్పాడు. నైస్ టు మీట్ యూ. నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది, మీకు చెప్పాలి. సర్ప్రైజ్? ఏమిటో సర్ప్రైజ్? సీకాండో. జయసింగ్ చౌహాన్, మీరు లోకల్లోనే చాలా మంచి మ్యూజిషియన్. మీ దగ్గర నేను మ్యాజిక్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను సీ వరల్డ్ మొత్తాన్ని పాలించాలి అనుకుంటున్నాను. సీకాండా, అతన్ని ప్యాలెస్ లోపలికి తీసుకువెళ్ళో జైల్లో బంధించేయండి. తాతయ్య, మనసుంటే మార్గం ఉంటుంది. ఇదేంటి కొత్త సమస్య? రుద్ర, రుద్ర, మమెట్ కాండు సీ కింగ్. కాదు, సీ కాండు మమెట్ కింగ్ మన తాతయ్యని తీసుకువెళ్ళిపోయాడు. మనం తాతయ్యని కాపాడడానికి మమ్మీడ్ ల్యాండ్కి వెళ్ళాలి. ఈ బాయిస్కా సకూన్ బ్రీతు. ఇంతమంది మహమ్మద్స్ ఉన్నారు. మనసుంటే మార్గం ఉంటుంది, కానీ వీళ్ళు మనకి సహాయం చేసేటట్టు అనిపించడం లేదే. మేము నీకోసమే ఎదురు చూస్తున్నాం. రుద్రాని పట్టుకోండి. నేను మీతో గొడవ పడ్డానికి ఇక్కడికి రాలేదు. నన్ను తాతయ్య దగ్గరికి తీసుకువెళ్ళండి.
మనసుంటే మార్గం ఉంటుంది. వాళ్ళు అలా పరిగెడుతున్నారు. ఫాలో చేద్దాం, మన తాతయ్య దగ్గరికి తీసుకువెళ్తారు. హాయ్ రుద్ర, నువ్వు త్వరగా వచ్చేసావు. బర్త్డే రేపు కదా. రుద్ర వెల్కమ్ రుద్ర, రా. ఇంకా నయం, నువ్వు ఈ రోజే వచ్చేసావు. ప్యారెస్ డెకరేషన్ లో నువ్వు కూడా వచ్చి సహాయం చేయి. సారీ క్వీన్, నేను డెకరేషన్ చేయడానికి ఇక్కడికి రాలేదు. మా తాతయ్య ఎక్కడున్నారో చెప్పండి. మీ తాతనా? కానీ ఆయన ఇంకా ఇక్కడికి రాలేదు. మరీనా, మీ నాన్న శ్రీకొండ సహాయంతో తాతయ్యని బంధించి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. రుద్ర, నువ్వేదో తప్పుగా అనుకొని మాట్లాడుతున్నావు. మెరీనా వాళ్ళ నాన్నగారు నీ తాతయ్యని ఎందుకు పట్టుకోవాలి? మ్యాజిక్ నేర్చుకోవడం కోసం ఆయన సముద్రం మొత్తం పరిపాలించాలని ఆశపడుతున్నారు. స్వయంగా నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను. రుద్ర, నాతో పాటు రా. నిన్ను కింగ్ రమ్మన్నారు. మెరీనా వాళ్ళ నాన్నగారు ఎక్కడా? మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళండి. నన్ను క్షమించండి మహారాణి, మీరు మెరీనా అక్కడికి రావడం కుదరదు. కింగ్ రుద్రాని మాత్రమే తీసుకురమ్మన్నారు. సరే, మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. రుద్ర, తాతయ్య, మా తాతయ్యని వదిలిపెట్టండి. Ibaiska sakum pustu. ఇక్కడ నేను అనుకుంది మాత్రమే జరుగుతుంది. మీరు పెద్ద మెజిషియన్లే, కానీ నాకు కూడా కొంచెం మ్యాజిక్ తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినో. మీ తాతగారిని నువ్వు కాపాడాలి అనుకుంటే నువ్వు కాస్త కూడా ఆలోచించకుండా ఆ ఛాంబర్ లోపలికి వెళ్ళిపో. వద్దు రుద్ర, ఆగు. నువ్వు ఆ ఛాంబర్లోకి వెళ్ళొద్దు. లేదంటే నువ్వు నీ తాతగారిని ఆఖరిసారి చూడడం ఇదే అన్నమాట. శేఖండా, వద్దు, ఆపండి. నేను చేంబర్ లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ముందు మా తాతయ్యని వదిలిపెట్టండి. నేను నీకు ప్రామిస్ చేస్తాను, నువ్వు అడుగుని ఛాంబర్ లోకి పెట్టగానే శిఖండా మీ తాతగారిని వెంటనే వదిలేస్తాడు. ఈ రాజు ఇచ్చిన మాట అస్సలు తప్పడు. వద్దు రుద్ర, నువ్వు వీళ్ళ మాటలు నమ్మొద్దు. నా మాట విను, ఆగు. వెళ్ళు రుద్ర, వెళ్ళు. నీకు సమయం ఎక్కువగా లేదు. శిఖండా చాలా ఆకలితో ఉన్నాడు. కింగ్, నేను లోపలికి వచ్చేసాను. ప్రామిస్ చేశారుగా, మా తాతయ్యని వదిలిపెట్టండి. హలో రుద్ర, నువ్వు నా వలలో ఇరుక్కున్నావు చూసావా? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్ని. షాకాల్? అవును, నేను షాకాల్ని. సర్ప్రైజ్! షాకాల్ నువ్వా? నువ్వెలా ఎక్కడికి వచ్చావు? మామెడ్ కింగ్ ఈ సన్సిటీని చూడడానికి వచ్చినట్టు నాకు ఖబర్ అందింది. ఈయన జయసింగ్ చౌహాన్ని ఇన్వైట్ చేయడానికి వచ్చారు. అందుకని ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఈయన్ని కలిసి ఈయనతో మాట్లాడుకున్నాను. జయసింగ్ చౌహాన్ని నేనే అని ఈయనతో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పేది మాత్రమే నువ్వు చేస్తావు. నేను నిన్ను హిప్నటైజ్ చేశాను. నువ్విప్పుడు ఏం చేయాలో జాగ్రత్తగా విను. ఇప్పుడు నువ్వు ఆ జయసింగ్ చౌహాన్ని ఖైదు చేయాలి. ఎస్, నేను బంధించాలి.
రుద్ర, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు ఏ మ్యాజిక్ చేసినా సరే దాని వల్ల నువ్వే ఇబ్బంది పడతావు. కింగ్ ని షాకా హిప్నటైజ్ చేశాడు. ఇప్పుడు షాకా చెప్పేది మాత్రమే వింటారు. రండి, రుద్రాన్ని కాపాడడానికి మనం ఏదైనా దారి వెతకాలి. మన సోల్జర్స్ ని వెంటనే ఇక్కడికి రప్పించాలి. ఫ్రెండ్స్, మాకు మీ సహాయం కావాలి. రాణి, మీరు మరీనా వెళ్ళి మిగతా వీరులను తీసుకురండి. ఈలోగా నేను వీళ్ళకి మిగతా విషయాలు అర్థమయ్యేలా చేస్తాను. థ్యాంక్ యూ రంగీలా. ఫ్రెండ్స్, మీ మహారాజు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అతన్ని శాఖలోనే చెడ్డ మెజిషియన్ వశీకరణ చేశాడు. మీరు ఎలాగైనా వెళ్ళి మహారాజును విడిపించుకురండి, లేదంటే ఆ శాఖల నుంచి మహారాజును కాపాడుకోలేం. అరే, ఏంటి మీరు అలా ఆలోచిస్తున్నారు? మీరు మాకు సహాయం చేయాలి. మీ మహారాజును మీరే కాపాడుకోవాలి. చెప్పండి, మీరు మాకు తోడుగా నిలుస్తారా? చెప్పండి, తోడుగా ఉంటారా? కింగ్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అంతం చేయమని కింగ్ మాకు ముందే చెప్పారు. ఇతన్ని కొట్టండి. కింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కొట్టండి, వదిలిపెట్టదు. కొట్టండి. ఏంటి, మంచి చేయాలనుకుంటే చెడు ఎదురవుతుంది. రండి, వెళ్ళిపోదాం. ఎప్పుడు నేనే ఎందుకు సమస్యల్లో ఇరుక్కుంటున్నానో అర్థం కావడం లేదు. రంగీలా, అసలు మనకి టైమే బాలేదు. చాలా ఆపండి, వీళ్ళని నేను చూసుకుంటాను. అంతర్ మంతర్ కాలి కలంతర్ ఫ్లవర్ వాష్ పుష్టినో. నన్ను కాపాడండి. మైరా, అసలు నేను ఏం చేయాలి? మైరా ఎప్పుడు ఎందుకు నీ మ్యాజిక్ నా మీద పని చూపిస్తుంది? మైరా, ప్లీజ్ నువ్వు అసలు మ్యాజిక్ చేయకు, ప్లీజ్. మైరా, వరుణ్, మీరు వెళ్ళి మహారాణితో ఈ విషయం చెప్పండి. అంతవరకు వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఈ అద్దం ట్రాన్స్పరెంట్ గా ఉంది. అలా అయితే నా మ్యాజిక్ ఇక్కడ పనిచేస్తుంది అన్నమాట. కానీ నా ఇమేజ్ ని చూడంగానే ఆ మ్యాజిక్ నా పక్కన తిరుగుతుంది. షకాల్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలా? నేను నీ కంటికి అసలు ఎలా కనిపిస్తున్నాను రుద్రా? ఇంతమంది శాఖల్ని చూసేసి నువ్వు భయపడేవా రుద్రా? ఇది ఊరికే సేఫ్టీ ప్రికాషన్ మాత్రమే. ఎందుకంటే నేను ఎవరన్నది నువ్వు కనిపెట్టకూడదు కదా. ఏంటో చెప్పు. అదేంటంటే రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అంచనా వేయకు. ఇబాయిస్కా రూమ్ బ్రేకో. నేను ఇప్పుడు ఫైట్ చేసే మూడ్లో లేను. మొహమ్మద్ కింగ్, వెళ్ళి నా బదులు నువ్వు ఫైట్ చేయి. నా పవర్స్ అన్ని నీకు తోడుగా ఉంటాయి. వెళ్ళు.
ఆపండి, మీరేం చేస్తున్నారు? తను రుద్ర. అటాక్ చేయి. వెళ్ళిపో. మీకేం కాలేదుగా? సిక్కాండా రా, సాయం చెయ్యి. కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. అకీరా, జకీరా, బజూకా, గో! రుద్ర మీద దాడి చేయండి. రుద్ర అలా చూడు. Sebaiska, boom, take, boom! తాతయ్య లగండి. రుద్ర, నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. మమిట్ కింగ్ ని సరి చేయాలి. అరే రుద్ర, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? అసలు మనిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదొక పెద్ద కథ, నేను తర్వాత చెప్తాను. ముందు శాఖల సంగతి చూస్తాను. అది నాకు ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. మనం మళ్ళీ కలుద్దాం. శాఖల్ ఎందుకని ఇక్కడికి వచ్చాడు? నేను తెలియకుండా ఏమైనా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి. మీరేం బాధపడద్దు, ఇందులో మీ తప్పేం లేదు. ఇదంతా శాఖల్ పని. రుద్ర, వాళ్ళని ఎలాగైనా అడ్డుకో. నేను వాళ్ళకి భోజనం పెట్టి పెట్టి టైడ్ అయిపోయాను. వాళ్ళు తిని తిని అలిసిపోవడం లేదు. నా ప్లేట్ ఖాళీ అయింది. ఇదిగో తీసుకొస్తున్నాను, తీసుకోండి. నా ప్లేట్ కూడా ఖాళీ అయింది. నువ్వు కూడా తీసుకో. నా ప్లేట్ కూడా. ఇదిగో వచ్చాను, ఇదిగో వస్తున్నాను. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. అందరూ తీసుకోండి. నా వల్ల కావడం లేదు. చాలు ఓపండి. అందరూ వెళ్ళి వాళ్ళ వాళ్ళ పనులు చూసుకుంటారా? త్వరగా వెళ్ళండి.
హ్యాపీ బర్త్డే మరీనా. హ్యాపీ బర్త్డే మరీనా.